శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగము 4వ శ్లోకము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. పదాల అర్థాలు. అత్ర ఈ పాండవ సైన్యంలో శూరులైన లేదా పరాక్రమవంతులైన, మహేశ్వాస గొప్ప విలుకాండ్రును, యుద్ధమున యుయుధానుడును, భీమ అర్జున సమాహ భీముడు అర్జునుడితో సమానమైన వారు, విరాటరాజు, ద్రుపదరాజు, మహారథుడు అంటే ఒకేసారి 10,000 మందితో పోరాడగల వీరుడు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మరియు భావం. ఈ పాండవ సైన్యంలో భీమార్జునులతో సమానముగు పరాక్రమము కలిగిన శూరులు, గొప్ప విలుకాండ్రు ఉన్నారు. వారిలో యుయుధానుడు, అతనికి సాత్యకి అని పేరు, ఇతను శ్రీకృష్ణ పరమాత్మకు తమ్ముడు వరుస అవుతాడు. విరాటరాజు మరియు మహారథుడైన ద్రుపదరాజు ఉన్నారు. యుయుధానుడు అంటే బాగా యుద్ధం చేసేవాడు అని అర్థము. దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళి వీరి గురించి చెప్పాడు. ఈ శ్లోకం యొక్క సందర్భం ఏంటంటే, యుద్ధ సన్నాహాలకు ముందు దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి తమకు సహాయం చేయమని ప్రార్థించారు. అప్పుడు అర్జునుడు వివేకవంతుడు, వినయ సంపన్నుడు, భక్తుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను కోరుకున్నాడు. దుర్యోధనుడేమో యాదవ సైన్యాన్ని కోరుకున్నాడు. యాదవ సైన్యానికి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడి తరపున వెళ్ళి యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళలో సాత్యకి అనే యోధుడు శ్రీకృష్ణ పరమాత్మతోనే ఉండి అర్జునుడితో కలిసి యుద్ధం చేస్తానని అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞ పాటించకుండా దుర్యోధనుడి పక్షాన కాకుండా అర్జునుడి పక్షాన యుద్ధం చేస్తానని అన్నాడు. కాబట్టి సాత్యకి అంటే దుర్యోధనుడికి చాలా కోపము. అందుకే ద్రోణాచార్యుల వారికి మొట్టమొదటిగా సాత్యకి పేరుని చెప్పాడు. తర్వాత విరాటరాజు. ఈ విరాట మహారాజు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు, వాళ్ళని రక్షించాడు అని అపోహతోనే విరాటరాజు పేరుని చెప్తున్నాడు. అలాగే ద్రుపదర్శ. ఈ ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుల వారికి మధ్య వైరం ఉంది. ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు తన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే క్షమిస్తానని అనుకున్నాడు. అలాగే క్షమించాడు కూడా. కాబట్టి ద్రోణాచార్యుల వారికి ద్రుపదుడి మీద ఎలాంటి కోపం లేదు. కానీ ద్రుపద మహారాజుకి మాత్రం తన కుమారుడు ద్రోణాచార్యుడు తల నరకాలి, అది తను చూడాలి అని అనుకున్నాడు. అందుకే అక్కడికి వచ్చాడు. ఆ విషయము ద్రోణాచార్యుల వారికి తెలుసు. అయినా దుర్యోధనుడు మరలా అతని పేరుని చెప్తున్నాడు. ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో అంటున్నాడు. పాండవుల సైన్యాన్ని చూసి భయపడుతున్న దుర్యోధనుడు వారి సైన్యంలో ఉన్న అజేయులైన మహారథులను, శూరులను ద్రోణాచార్యుల వారికి గుర్తు చేస్తూ వారి బలాన్ని వివరిస్తున్నాడు. తన సైన్యాన్ని అప్రమత్తం చేయాలని అనుకుంటున్నాడు. ఇదే సందర్భంలో చెప్పినటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం బాహ్యంగా కేవలం యుద్ధరంగంలో ఉన్న వీరుల పేర్లను, వారి గురించి చెప్తున్నట్లు అనిపించినప్పటికీ ఇది మన నిత్య జీవితానికి మరియు వ్యక్తిత్వ వికాసానికి అన్వయించుకుంటే ఇందులో ఎంతో గొప్ప సందేశం ఉంది. దీని వెనుక మనం నేర్చుకోవలసిన విషయాలు ఇవి.
శత్రువుల బలగాన్ని ప్రత్యర్థి బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దుర్యోధనుడు తన శత్రువైన పాండవ సైన్యంలోని ప్రతి ఒక్క వీరుడి సామర్థ్యాన్ని చాలా నిశితంగా గమనించాడు. మనం కూడా ఏదైనా రంగంలో, అంటే ఉద్యోగం కానీ, వ్యాపారము, చదువు లేదా మరేదైనా పోటీలో విజయం సాధించాలంటే మనకు ఎదురుగా ఉన్న సవాళ్లను లేదా ప్రత్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించి దానికి తగినట్లుగా మనం విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గుడ్డిగా భయపడిపోకుండా ఆ సమస్య తీవ్రతను, అందులోని అడ్డంకులను విడివిడిగా విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. సరళంగా చెప్పాలంటే విజయానికి మొదటి మెట్టు అన్నట్టు. మన ముందున్న సవాళ్ళను లేదా సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవడం మరియు మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ఈ శ్లోకం మనకు నేర్పిస్తుంది. ధన్యవాదములు. హరే కృష్ణ. శ్రీకృష్ణ అర్పణమస్తు.